ప్రచారంలో స్పీడ్ పెంచిన చిన్నం ఎల్లప్ప కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి తమ పార్టీ అందించే సంక్షేమ పథకాలు, తమ పార్టీకి ఓటు వేయడం ద్వారా భవిష్యత్తులో కలిగే లాభాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేసి వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని వైఎస్సార్సీపీ 12వ వార్డు కౌన్సిలర్ చిన్న, పెద్ద వెంకటేశులు మరియు వైఎస్సార్సీపీ 12వ వార్డు ఇన్ఛార్జ్ చిన్నం ఎల్లప్ప ఆధ్వర్యంలో డి పెద్ద పుల్లన్న, తాడిపత్రి ఆంజనేయులు వార్డులోని ముఖ్య కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా ప్రతి పథకం ఇచ్చాం, ప్రజలకు మంచి చేశాం కాబట్టే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండని ధైర్యంగా అడుగుతున్నామని చిన్నం ఎల్లప్ప ఓటర్లను కోరారు. 12వ వార్డులో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లబ్ధి పొందిందని, ఆ పథకాలు మళ్లీ మీ ఇంటి ముందుకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరోసారి చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను చిన్నం ఎల్లప్ప కోరారు. చిన్నం ఎల్లప్ప మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిని నేను అని అన్నారు. మన ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి అన్నని రెండోసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తే అఖండ మెజార్టీతో గెలుస్తారు కనుక ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న మొన్నట్లో 12వ వార్డులో మేము తిరిగాము. ఇక్కడ చూస్తే ఒక అనూహ్య స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ ఇంటిని ఏ గుమ్మం తొక్కినా కూడా మేము ఫ్యాన్కు తప్ప దేనికి ఓటు వేయమనేటువంటి ఒక అనూహ్యమైనటువంటి స్పందన మనకు లభిస్తుంది. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్లప్పన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వార్డును సందర్శించడం జరిగింది, ప్రతి ఇంటిని సందర్శించడం జరిగింది. ఇంతవరకు జగన్ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ఏ పథకాలు వచ్చాయి, ఎన్ని మీకు లబ్ధి పొందారు, ఏమేం కథ అనేటువంటి ప్రతి దాన్ని మేము పాంప్లెట్ రూపంలో వాళ్ళకి అందించి వాళ్ళ నుంచి మాకు ఎంతో ఆప్యాయత, అనురాగాలు మాకు లభిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీకు కంపల్సరీగా ఓటు వేస్తాం నాయన, కంపల్సరీ మళ్ళీ మా ఇంటికి 5 సంవత్సరాలు వాళ్ళింటికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి గెలిపించి తీరుతాం నాయన. ఈ 2 నెలలు మేము చాలా కష్టాలు పడ్డాము, పెన్షన్ అందుకోవడానికి కానీ లేకుంటే రకరకాలకు కానీ మాకు పెన్షనే రాలేదు. ఇందుకు మునుపు మేము 5 సంవత్సరాలు బాగా ఏ మాత్రం దిగులు లేకుండా మేము కళ్ళార్పుకోకుండా పండుకునేటువంటి వ్యక్తులు మేము. అయితే ఈ 2 నెలలు మేము రకరకాలుగా మనం బాధలు పడ్డాము. అయితే మేము మాత్రము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇంకొకసారి గెలిపించుకొని ఆయన ఇచ్చేటటువంటి పథకాలను మేము మరలా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రావాల్సిన పనే లేదు అని చెప్పేసి మా దగ్గర చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటంటే అలాంటి ఒక మంచి పనిని 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఎల్లప్పన్న కూడా ఈ వార్డులో మేము చూస్తున్నాం, సందర్శించినాం. కాబట్టి రోడ్లు అయితేనేమి, ఇంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఏ విషయాన్నైనా కూడా మాకు బాగా చేశాడు ఆయన. కాబట్టి మేము ఆయనను దృష్టిలో పెట్టుకొని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ వెంకటరామిరెడ్డి అన్న దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించి తీరుతాము, గెలిపించి తీరడం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఇక్కడ పోయినటువంటి సందర్భంలో తెలియజరిగింది. మీరు చూస్తూనే ఉంటారు ఈ జనాన్ని, ఈ స్పందన చూసి, మా వెనుక వచ్చినటువంటి జనాన్ని చూసి, ఆ స్పందన చూసే చెప్పొచ్చు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి ఎదురు లేదు, ఖచ్చితంగా మరలా ఆయన రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వెంకటరామిరెడ్డి గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలవడం కూడా ఖాయము. ఇక్కడ ఉన్నటువంటి స్పందన చూసి అలా మాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క గుంతకల్ నియోజకవర్గం వెంకటరామిరెడ్డి గారు అడ్డా అని చెప్పేసి మరొకసారి నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అదే పాత్రికేయులు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్టణంలో 12వ వార్డులోనే గత 2 రోజుల నుండి మేము విస్తీర్ణంగా ప్రచారం చేస్తున్నాము. మా నాన్న 12వ వార్డు కౌన్సిలర్గా పెద్ద వెంకటేశ్వర గారు ఉన్నారు. వాళ్ళ తరపున నేను వైసీపీ ఇన్ఛార్జ్ ఎల్లప్పగా నేను ప్రచారం చేస్తున్నాను. స్వచ్ఛందంగా జనము వాళ్ళందుకు వాళ్ళే వచ్చి మేము వస్తున్నామన్నా, మేము తిరుగుతామన్నా, జగన్ కోసము ఎంతో కష్టపడతామని చెప్పి వచ్చేస్తున్నారు. కాబట్టి మన పరిపాలన చూసి
ఇంతకు ముందుగా 2014లో ఆయన చేసినవన్నీ నమ్మలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్త పథకాలు ఇస్తున్నారని చెప్పి అంటున్నారని చెప్పి ఎవరూ నమ్మలేదు. కానీ లోకల్లో మన ఎనీ టైం ఎప్పుడు పోయినా కలిసే ఎమ్మెల్యే గారు కలుస్తారు, మనకు ఉంటారు కాబట్టి మన లోకల్ ఎమ్మెల్యే చూసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరి మాట చెప్తున్నారు. కాబట్టి మేము కానీ ఈ వార్డులో అదే పనికే వార్డులో ఏం అభివృద్ధి అయితే చేశామో ఇంతకు ముందు గల బహిరంగ సభ పెట్టి సాటి మాటలు వద్దు మనకి నిజాలు సభ పెట్టి నిరూపించుకున్నాము. వర్కులు చేసినట్టువైతేనేమి అభివృద్ధి చేసినదైతేనేమి మేమందరికీ ప్రతి ఒక్కటి పేపర్ టు పేపర్ చూపించేసినాం. అందరికీ చూపించేసి నిరూపించుకొని అన్నా మీరు వర్కులు చేసినారు, మీరు తిరిగి వచ్చిన పని లేదు, మీ వార్డులో ఖచ్చితంగా మేము వేసేదే జగన్కి, స్వచ్ఛందంగా జనానికి మేము వస్తున్నాము, జగనానికి మేము ఉంటాము, నెక్స్ట్ జగన్ని గెలిపించుకుంటాము. ఈ 2 నెలల్లోనే పింఛన్లు ఇచ్చేసి ఈ చంద్రబాబు చేసిన పనికి పింఛన్లు ఎంత ఇబ్బందులు పెట్టారంటే జనము ఈ పొద్దు బ్యాంకుల్లోకి వేసామని చెప్పారు. బ్యాంకులలో ఏం చేస్తున్నారు, పాత అప్పుల కింద పాత బ్యాలెన్స్ల కింద క్రెడిట్ బ్యాలెన్స్ లేదని చెప్పి దాని కింద పట్టుకొని నా ఇబ్బందులు పెడుతున్నారు బ్యాంకులలో. దీన్ని పట్టించుకునే పాపాన్ని ఎవరికి పోయింది చెప్పండి? ఇదంతా చంద్రబాబు నాయుడు కదా. కానీ ఏదో జగన్ పాపం వాలంటీర్లను పెట్టి స్వచ్ఛందంగా ఇంటికాడికి వచ్చి అవ్వ లేయి, తాత లేయి, పెద్దమ్మ లేయి అని చెప్పి ఇంటికాడికి ఇచ్చిపోయి వాళ్ళని 2 నాళ్ళు ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులు పెట్టాడు. కాబట్టి మాకు వద్దన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు మాకు వద్దు, మేము ఖచ్చితంగా జగన్ కేసు గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ వెంకటరామరెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిచి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేసి చూపిస్తున్నామని చెప్పని మనవి చేసుకున్నాం పత్రికేయులకి.